దామోదర లీలలో యశోదమ్మ కృష్ణుడిని ఒక రోటికి కట్టేసిందండి. ఆ కట్టేసినటువంటి ఆ తాడు ఏదో పెద్ద ఇనప గొలుసు కాదండి, చాలా సింపుల్ తాడు అనమాట. కానీ కృష్ణుడు ఏం చేశాడు, అలా పాక్కుంటూ వెళ్ళి అక్కడ నందమహారాజు యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి యమలార్జున వృక్షాలని పెకలించేశాడండి. ఒక రకంగా చూస్తే, కంపేర్ చేస్తే ఆ యమలార్జున వృక్షాలు చాలా పెద్దవి, కానీ కృష్ణుడి నడుము కట్టినటువంటి తాడు చాలా చిన్నదండి, చాలా బలహీనమైనది. అయినా కూడా శ్రీకృష్ణుడు బలహీనమైనటువంటి ఆ తాడుని ఈ చెట్లని కూల్చేటంత శక్తివంతం చేశాడు. అలాగే మన యొక్క శక్తి సామర్థ్యాలు చాలా చిన్నవైన, మనం బలహీనులమైనా కూడా మన మనసులో గనక ఒక సిన్సియారిటీ ఉంటే, భగవంతుడికి సేవ చెయ్యాలి అన్నటువంటి పట్టుదల మన మనసులో ఉంటే భగవంతుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడండి. కాబట్టి మనం మన సాధన చేసి ప్రార్థన చేస్తే అప్పుడు భగవంతుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు.